నల్గొండ జిల్లా తామరచెర్ల మండల కేంద్రం తాళ్ల వీరప్పగూడెంలో స్థానిక సర్పంచ్ సుజాత బాల శ్రీనివాస్ నాయుడు పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని శనివారం స్థానిక మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులచే ఘనంగా ఆత్మీయ వీడుకోలు సమావేశం ఏర్పరిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. నల్గొండ జిల్లా తామరచెర్ల మండల కేంద్రం తాళ్ల వీరప్పగూడెంలో స్థానిక సర్పంచ్ సుజాత బాల శ్రీనివాస్ నాయుడు పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని శనివారం స్థానిక మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులచే ఘనంగా ఆత్మీయ వీడుకోలు సమావేశం ఏర్పరిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో సర్పంచ్ బాధ్యతలు చేపట్టి అటు గ్రామాన్ని మరియు పాఠశాలను రూపురేఖలు దిద్దుతూ పాఠశాల అభ్యున్నతికై దోహదపడిన సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందు ఇలాంటి పదవులు ఎన్నో అధిరోహించాలని వారు కోరారు. ఈ సందర్భంగా సుజాత బాల శ్రీనివాస్ నాయుడు విద్యార్థులకు భోజన సదుపాయం ఏర్పాటు అనంతరం వారు మాట్లాడుతూ సమాజ సేవ చేసేందుకు నాకు గొప్ప అవకాశం కల్పించిన గ్రామస్తులకు మరియు స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మా సర్పంచ్ గారి 5 సంవత్సరాల కాలపరిమితి అయిన సందర్భంగా మా స్కూలు ఎస్ఎంసీ చైర్మన్, అలాగే హెచ్ఎం గారు, టీచర్ల బృందం, అలాగే యూత్ అంతా కూడా కలిసి చిరు సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఈరోజు పిల్లలకు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో గుర్తుండిపోయేలా వాళ్ళతో పాటు భోజనం ఏర్పాట్లు చేసి వాళ్ళతో పాటే తినటం కూడా జరిగింది. ఈ 5 ఇయర్స్ స్కూల్లో టీచర్సు, ఎస్ఎంసీ చైర్మన్ కూడా 5 సంవత్సరాలు పిల్లలకి పెద్దలు గ్రామ సర్పంచ్ గారు బాల సుజాత శ్రీనివాస్ నాయుడు గారు మరియు అలాగే టీజేఎస్ నాయకులు శ్రీనివాస్ నాయుడు గారికి మరి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పాఠశాలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మరి గతంలో సార్ చెప్పినట్లుగా పదవి లేనప్పటికీ పాఠశాలకు కొంచెం సాయం చేయడం జరిగింది. అలాగే పదవి వచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్తో పాటు అదనపు అధ్యాయాలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో సుమారు 10,000 రూపాయలతో అప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా అందించడం జరిగింది. మరి వాళ్ళ యొక్క సహృదయాన్ని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము కూడా మేము అడిగినప్పుడు, పాఠశాల నుంచి అడిగినప్పుడు ప్రతిసారి కూడా చాటుతూ ఉన్నారు. మరి ఆ దంపతులకు ఈరోజు అనుకోకుండా నిన్న సార్ బండి మీద వస్తుంటే చిన్న విషయం మాట్లాడుకొని సడన్ గా ఈ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. మరి చిన్నపిల్లలకు చిన్న కానుకగా రోజు విందు ఏర్పాటు చేద్దామని చెప్పినప్పుడు